కొరి మండలం సూదనపల్లి గ్రామం బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం సుధాకర్ ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలకు హామీ ఇస్తున్నారు. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? సుధాకర్ గారు చెప్పండి. ప్రజలు గుర్తుండిపోయేలా గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు మిమ్మల్ని గెలిపిస్తే? మనం గెలిపిస్తే ఊళ్ళో ఏ ఉన్నా మంచి పని అయినా మంచి పని చేస్తా అంటాం. ఏ ఉన్నా నేను ఒక మాట ఇచ్చిన, ఒక 3 నెలల కింద 4 నెలల కింద నేను గెలిస్తే ఒక బొడ్రా వేద్దామని నేను అనుకున్నా. మీ ప్రజలకు అందరికి దండం పెడతా, నాకు ఓటేసి గెలిపియండి కత్తెర గుర్తుకు. ఏ సమస్యలు గుర్తించారు? సమస్యల నన్ను ఎక్కడికి పోయినా నీళ్లు లేవంటారు, వాటర్ లేవంటారు, పిల్లగాళ్ళకు క్రికెట్ కిట్లు కావాలంటారు. అవన్నీ ఇప్పిస్తా అని మాట ఇచ్చిన పిల్లగాళ్ళకు. మీ అందరు కలిసి నాకు అందరికి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి. మా కార్యకర్తలు చాలా కష్టపడతారు నా కొరకు, వాళ్ళందరికీ దండం పెడతా, దీవించండి అందరు కలిసి. 2 years ఇప్పుడు ఊళ్ళో మందు బత్తాలు లేవు. ఇంతవరకు గెలిచిన కాంచి ఏ పని చేసింది ఊళ్ళేది. ఊళ్ళల్లో మొత్తం కేసీఆర్ చేసినవి ఉన్నాయి. ఇక్కడ పనులు రెడ్ నాయక్ చేసినవి ఉన్నాయి. పనులు ఏ పనులు అయినా కార్యకర్తలు అందరిని కలుపుకొని పోయి పని చేస్తా అంట. రమణ గారు మీరు చెప్పండి, మీ అభ్యర్థిని ఎలా గెలిపించుకోబోతున్నారు? ఈ ఎన్నికల్లో ఈ జరగబోయే 3వ విడతలో సూదనపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ సూదనపల్లి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కూర్చొని ఏకగ్రీవంగా నీలం సుధాకర్ గారిని మేము క్యాండిడేట్గా ప్రతిపాదించినాం. వారిని మా ప్రియతమ నాయకుడు డిఎస్ రెడ్డి నాయక్ గారు కూడా బలపరిచిండ్రు. కాబట్టి ఈ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా చాలా పటిష్టమైన గ్రామం. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు కూడా మేము చాలా మంచి మేరతో గెలిచిన ఈ గ్రామం. కాబట్టి మొదటగా మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం ఈ గ్రామంలో. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల్లో మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు అయితేంది, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కనీసం చెత్త కూడా సేకరణ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ట్రాక్టరు 4 కార్మికులు ఇచ్చి పారిశుద్ధం కూడా ప్రతి గ్రామంలో చాలా నీట్గా ఉండే. ఇంతకుముందు తెలంగాణ రాకముందు చెత్త అస్తవ్యస్తంగా ఉండే. ఆ పరిస్థితిపై అన్ని గ్రామాలు, తెలంగాణలో ఉండే అన్ని గ్రామాలు చాలా నీట్గా మన సిటీల లాగా ఉండే. కానీ మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తూ ఈ 2 సంవత్సరాలలో చెత్త మురికి కూపంగా తయారవుతుంది గ్రామాలలో. కాబట్టి అలాంటి పద్ధతిని ప్రజలందరూ కూడా చాలా ఘోరంగా చూస్తున్నారు. కాబట్టి ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రతి ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీని దీవిస్తారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో రెడ్డి నాయక్ గారు చేసిన కృషి, అదేవిధంగా రాజకీయంగా మరి ఈ యొక్క ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి చూసి ఖచ్చితంగా నీలం సుధాకర్కి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఓట్లేసి బ్రహ్మరథం పడతారని నమ్మకం ఉన్నది. తను గెలిచాక చాలా ఉత్సాహవంతుడు. అన్ని విధాలా కూడా అతనికి ఈ గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉన్నది. మేమందరం సీనియర్లు అయినటువంటి ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా అతని దృష్టికి మేమందరం కూర్చొని కూడా ఒక్కొక్క సమస్యని ఈ యొక్క రాబోయే 5 సంవత్సరాల్లో పరిష్కరిస్తానికి మేమందరం కూడా అతని సహాయ సహకారం అందిస్తాము. సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు మేమందరం ఉన్నాము. రాజకీయ అనుభవం ఉన్నది, పోరాటం చేసిన వాళ్ళం. కాబట్టి అతనికి ఎలాంటి అన్నదానాలు అన్నీ కూడా మేము అందజేయబోతున్నాం. ఖచ్చితంగా ఈ గ్రామంలో 10 వార్డులని ప్లస్ సర్పంచ్ని మొత్తం కూడా క్లీన్ స్విప్ గులాబీ సునామీ రాబోతుంది ఈ గ్రామంలో. ఇది మేము గెలిచి ఈ గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పి మేము ప్రజల సమక్షంలో నేను చెప్తున్నాను. మాజీ ఎంపీటీసీ దేవేంద్ర గారు చెప్పండి, నీలం సుధాకర్ని ఎలా గెలిపించుకోబోతున్నారు? మేము గ్రామాలు అందరూ సుధాకర్ని ఎన్నుకొని ఇప్పుడు మొత్తానికైతే సుధాకర్ గెలిపిస్తారు. ఊళ్ళే గెలుస్తాడు. గెలిచి బుడ్రాయి కూడా ఎత్తానికి మేమందరం సుధాకర్ని ఎన్నుకుంటాం. సుధాకర్ గెలిచిన తర్వాత బుడ్రాయి కూడా వేస్తాడు. ఇంతకుముందు బుడ్రాయి లేక నానా అవసరం పడుతున్నాం. సుదనపల్లి గ్రామం తప్పనిసరి బుడ్రాయి ఎత్తాం. అందరి దీవులతో సుధాకర్ గెలుస్తాడు. నీలం సుధాకర్ గెలుపు నల్లేరు మీద నడక లెక్క చాలా ఈజీగా సునాయాసంగా గెలవగలుగుతాడు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరం కూడా మా మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరూ విశ్వాసంగా టీఆర్ఎస్ పార్టీ కోసం కృషి చేసి నీలం సుధాకర్ని భుజస్కంభాలపై వేసి గెలిపించుకోవడానికి మీ అందరం ఎంతో కృషి చేస్తున్నాం. మీరు చూస్తున్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జనసమూహం ఎలా ఉందో. ఇదే గెలుపుకు నిదర్శనం. 100% నీలం సుధాకర్ గెలుపు ఖాయం. మేము అనుకున్న విధంగా సుదనపల్లి గ్రామంలో బొడ్రా వేస్తా అని మాట ఇచ్చిండు నీలం సుధాకర్ గారు. అదేవిధంగా కొన్ని దుక్కుల్లో వాటర్ సమస్యలు కూడా ఉన్నాయి, అవి కూడా పరిష్కరిస్తా అని చెప్పి మాట ఇచ్చిండు. అందువల్ల మా టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అభివృద్ధిని మేము చెప్పుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అదే నిజం. జనాలు కూడా మాకు ఓట్లు వేస్తారనేది కూడా మాకు నిజం. మా మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేవు. అవతల వ్యక్తులు కొంతమంది మా మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయని చెప్పి ఒకరికొకరికి చెప్పుడు మాటలు చెప్పి గొడవలు పెట్టించడం కోసం వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. మీ అభ్యర్థికి ప్రత్యేక ఏడైంది అసలు? ఆ అభ్యర్థి అనుకునే విధంగా అనుకున్న మాట ప్రకారం మా అందరికి కట్టుబడి ప్రతి పని చేస్తా అని చెప్పి మా అందరికి మాట ఇచ్చిండు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం అభ్యర్థి ప్రయత్నం చేస్తాడు. అతనితో పాటు పని చేయించడానికి మేము కూడా అతన్ని చాలా విధాలుగా కృషి చేసే విధంగా మా ప్రయత్నంగా మేము కూడా చేయగలుగుతాం.
ఇది 100% ఇది బీఆర్ఎస్ కార్యకర్తల గెలుపు. ఖచ్చితంగా మేము అనుకున్న విధంగా గెలిచి తీరుతాం. ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత మా మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు డిఎస్ రెడ్డి నాయక్ గారికి మేము మాట ఇచ్చినాం. అదే మాట ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి గెలిచి రెడ్డి నాయక్ గారి కాడికి సర్పంచ్ వ్యక్తిని తీసుకొని పోతామని చెప్పి తెలంగాణ పార్టీ తరఫున సుదనపల్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరి తరఫున ప్రతి ఒక్కరం కూడా గెలిపిస్తామని మాటిస్తున్నాం. సుధాకర్ని ఎన్నుకొని మేము మా గ్రామాభివృద్ధికి తోడ్పాటు వేసుకుంటామని మీ మీడియా ద్వారా తెలియవరుస్తాం. తన అయితేనే ప్రజలకు న్యాయం చేస్తారు. దాంతో పాటుగా ఏదైతే గత సంవత్సరం గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏదైతే అభివృద్ధి చేసిందో అవి మాత్రమే ఇక్కడ పనులు జరిగినాయి. ఇప్పుడున్నట్టు 2 నెలల కాలంలో పారిశుద్ధ్యం పడకేసింది. రానున్న కాలంలో తను డెవలప్ ఏదైతే చేశారో రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో డెవలప్ చేశారో అది మాత్రం మాకు కనిపిస్తుంది. ఇప్పుడు గ్రామానికి సంబంధించిన బొడ్రాయి కావచ్చు, ఇతర సమస్యలు కూడా నీలం సుధాకర్ని మేము నిలబెట్టుకున్నాం. వారు మాత్రమే మాకు పూర్తి స్థాయిలో పనులు చేసి చూపెడతారని చెప్పేసి కూడా నాయకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సావంతో వెంకన్న మహబూబ్ జిల్లా న్యూస్.